వెల్కమ్ టు ఐబీటీవీ. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె 3వ రోజుకు చేరింది. ఏపీఎస్ఈబీ రూల్స్ ను తమకు వర్తింపజేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మౌలాలి సబ్ స్టేషన్ కార్యాలయం ఎదుట సైనిక్పురి డివిజన్ పరిధిలో 250 మందికి పైగా కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లు మాట్లాడుతూ విద్యార్హత ఆధారంగా కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతన చట్టం జీవో 11 అమలు చేయాలని కోరారు. మెసేజ్ పెడుతున్నామని చేస్తాడు. థ్యాంక్ యూ ఆల్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హిందూ కార్మికుల ఐక్యత, హిందూ కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ. అక్కడ రావాలి వచ్చేవి చేస్తున్నాను. బిల్ కలెక్టర్స్ కు, కార్మికులందరికీ ఉద్యమ వందనాలు. విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటూ, న్యాయం జరిగేంత వరకు, మనకు ఏపీఎస్సీబీ రూల్స్ వచ్చేంత వరకు ఇలాగే పాల్గొంటూ అన్న ఎవరైనా మాట్లాడాలనుకుంటే స్వచ్ఛందంగా వచ్చి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేస్తూ కన్వర్షన్ ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, మా విద్యుత్ శాఖలో పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న మీటర్ రీడింగ్ కార్మికులకు మరియు బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తూ 30 రోజుల పని దినాలు కల్పించాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి 1633 మందిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించమని 3వ డిమాండ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 2026కు సంబంధించిన పే రీజన్ కమిటీని వేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఈ ప్రజా ప్రభుత్వం వస్తే మాకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తీరుతాయని మేము ఎంతో ఆశపడడం జరిగింది. అలా అని చెప్పేసి మేమంతా ఆ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తులలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర వహించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మరి మేము అనుకున్న మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యను వెంటనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్లియర్ చేసి ఇస్తానని చెప్పేసి డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులతోటి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ రోజున్న విద్యుత్ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క సార్ కూడా ఆనాడు మా అందరికీ స్పష్టమైన హామీ ఇచ్చి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మిమ్మల్ని ఆర్టిజన్లుగా విలీనం చేసిరు కదా, మీకు సరైన రూల్స్ రాలేదు కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న అడ్జస్టింగ్ రూల్స్ తోటి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని అనేక దఫాలుగా పాదయాత్ర కార్యక్రమంలో కూడా వారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ఆర్టిజన్ కార్మికులకు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ ఇస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలుగా ఈ కార్మికులు మీ యొక్క పిలుపు కోసం, మీ యొక్క మీరు చేస్తున్న న్యాయం కోసం ఎదురు చూస్తున్నా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఇవాళ ఒకటే విద్యుత్ కార్మికులుగా ఇవాళ విద్యుత్ సంస్థలో నడుస్తుంది అంటే మా కార్మికులు ఎంతో మంది శ్రమ కోర్చి 24 గంటల విద్యుత్కి మేమే కష్టపడి విద్యుత్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఇవాళ రైతులకు కానీ, ఇండస్ట్రియల్ కానీ, హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతున్న హైదరాబాద్ కి ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా కూడా మొన్న పెట్టిన గ్లోబల్ సమ్మిట్ లో కూడా మా విద్యుత్ శాఖనే కీలకమని మీరే ముఖ్యమంత్రిగా స్వయంగా చెప్పడం జరిగింది. మరి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మేము ఎందుకు కనబడడం లేదు మీకు? విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు ఏం పాపం చేసిర్రు? దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటికైనా మా సంఘాలతోటి ఈరోజు చర్చ చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు క్లియర్ చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.